నీవు సింగింగ్‌లలో నీకు బాగా తెలుస్తుంది గదా! నాకిది బాగా ఇష్టం. నేనిది పాడితే నాకు చాలా ఇష్టమని. ఆ సాంగ్ ఏమన్నా ఉందా? లాలు దరువాత లస్కరు బోనాల్ పండగ కొత్తనాని రాకపోతివి లకడీకా పూలు గోరికి లబ్బర్ గాజులు తెస్తానని దేకపోతివి అవు మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి తుర్ర లాలు దరువాత లస్కరు బోనాల్ పండగ కొత్తరాని రాకపోతివి లకడీకా పూలు గోరికి లబ్బర్ గాజులు తెస్తానని దేకపోతివి. ఫోక్ బాగా ఇష్టం అనుకుంటా. ఫోక్ ఇష్టం. అంటే మిగతావి గూడా వాడతా. బట్ ఫోక్ పాడితే కొంచెం ఎక్కువ జనాలు కనెక్ట్ అయితున్నారు. సో, అందుకే. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంత వెలగబెట్టినవేమి లేవు సార్. మనం పోయేదే పెద్దగా తక్కువ. చాలా తక్కువ. తక్కువ అంటే మరీ కాదులెండి. అంటే అటెండెన్స్ ఉందా లేదా లెక్క పెట్టుకొని మరీ వెళ్ళే టైప్ అనమాట. అవునా? చాలా ఘోరంగా ఉంటది మనతోని. ఆహ్, బట్ అన్నీ ఉంటాడు కాబట్టి సేమ్ కాలేజ్ అవ్వడం అంటే సేమ్ కాలేజ్, సేమ్ స్కూల్ అన్నీ సేమ్ అవ్వడం వల్ల అన్నీ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ననమాట. ఆహ్, కాలేజ్‌లో అంటే ఆహ్, మనం ఏం సాధించలేదా? నాకేం డౌట్ కొడుతుంది. అంటే బెస్ట్ మూమెంట్స్ అంటే రోటరాక్ట్ బ్యాచ్ ఉండేదనమాట. సో, వాళ్ళతో అంటే అట్లా తిరుక్కుంటూ ఈవెంట్స్ అవుతుండేవన్నమాట. సోషల్ యాక్టివిటీస్ అయ్యేవన్నమాట. సో, వాళ్ళతో తిరిగే మూమెంట్స్ అనేవి నాకు చాలా ఇష్టం. లైక్ చాలా ఎక్కువ కనెక్టెడ్ అనమాట. ఆ ఈవెంట్స్ అన్నీ చాలా సరదా సరదాగా ఉంటాయి. ఓకే. కాలేజ్ అంటే అటెండెన్స్ లెక్క పెట్టుకొని ఎళ్ళే టైప్ కాబట్టి ఆహ్, అయినా ఇంకా క్లాసులు జరుగుతుంటే మధ్యలో ఏం చేస్తాం సార్. అంతే కదా! బ్రేక్స్‌లో, స్టడీ అవర్స్‌లో. మనం ఎప్పుడు బ్రేక్ ఇస్తారా? బయటికెళ్ళిపోదాం అనే టైపు. సో, ఆ బ్రేక్‌లో ఇంకా మా క్లాస్ వాళ్ళతో మాట్లాడిందేముండదు. యాక్చువల్లీ ప్రతి అంటే నా బీటెక్‌లో గాని, నా డిప్లొమాలో గాని నా క్లాస్ వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ నాకు పరిచయం. మా క్లాస్ వాళ్ళు తప్ప మిగతాళ్ళందరూ పరిచయమే. ఇప్పుడిప్పుడు ఇంకా మా క్లాస్ వాళ్ళు మా క్లాసే కదా! ఈడు. ఓకే అనిపిస్తుంది. అంటే ఫోన్ చెప్తూ ఉంటారనుకుంటా గదా! రిమెంబర్ చేస్తుంటారు ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నందుకు నువ్వు. ఆ! కొంతమంది మెసేజ్ చేశారు. చాలా హ్యాపీ నేను. అంటే ఆ రోజు అప్పుడు అలా మాట్లాడాం గుర్తుందా? అని అడుగుతుంటే గుర్తుందన్నా నీకే గుర్తులేదేమో అనుకున్నాను. నాకు గుర్తుంది అనుకోనంట. అలా మాట్లాడడం రివర్స్‌లో. అంటే లైక్ అలా అనుకునేదాన్ని. అంటే మీకింకా గుర్తుందా లేదా నాకన్నీ గుర్తున్నాయిలే అని అనిపిస్తది. సింపుల్‌గా ఆన్సర్ ఇస్తుండయితే. బంక్స్ కొడుతుండేనా మరి? ఆ! బరాబర్ కొడతాం. బీటెక్ అంటే ఆబ్వియస్‌లీ కొడతాం కదా! ఎక్కడ పోతుండే బంక్స్ కొట్టి? బంక్స్ కొట్టి మా బ్యాచ్ ఉంటది 6 మెంబర్స్. మా సెక్షన్‌లో ముగ్గురు, పక్క సెక్షన్‌లో ముగ్గురు. ఎవడి బర్త్‌డే అయినా బయటికి పోవడమే ఇంకా. అంటే ఇంచుమించు 6 మెంబర్స్ కదా! మంత్‌కొకటి జరిగేది. ఒకవేళ మంత్‌లో ఏం లేకపోయినా అలా బయటికెళ్దామా అన్న ఫీలింగ్‌లో ఉండేవాళ్ళమనమాట. ఎప్పుడు దొరికితే అప్పుడు బయటికెళ్ళిపోవడమే. ఏదన్నా సబ్జెక్ట్ పోయిందుందా? లేదు సార్. నాదేం పోలేదు. అంటే యాక్చువల్‌గా నా చదువు కూడా పెద్ద మిస్టరీయే. ఫస్ట్ అంతా నాకు తెలుగు వచ్చేది గాదు. మా అమ్మ కొట్టి, 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 కొట్టి తెలుగు నేర్పిస్తే తెలుగొచ్చింది, ఇంగ్లీష్ మర్చిపోయాను. సీరియస్‌లీ తెలుగొచ్చింది, ఇంగ్లీష్ మర్చిపోయాను. దాని తర్వాత సిక్స్త్, సెవెంత్ అయితే వరస్ట్. అయితే నేను ఏకంగా ఇంక మా అమ్మ దీనికి చదువంతా రానట్టే ఇంకా 10థ్ పాస్ అయితదో లేదో అన్న టైప్‌లో వచ్చిందనమాట. కానీ మా అమ్మ అప్పుడు కొట్టింది గదా! ఇత్తడే మొత్తం. చీపురు కట్టలు ఎన్ని ఇరిగాయో తెలవదు. చీపురు కట్టెతో కొడుతుండేనా? ఏది పడితే అది కొట్టేది. మీకు కొట్టలేదా సార్? మా అమ్మయితే కొడతది సార్. భలే అంటే భలే అంటే కొట్టేది చాలా ఎక్కువ కొట్టేది. ఎయిత్ నుండి ఇంకా మరి వెనక్కి చూడలేదు. ఎయిత్ నుండి అంటే ఇంకా అప్పుడు ఎయిత్‌కొచ్చేసరికి నేను ఎయిత్‌కొచ్చేసప్పటికి మా అన్నయ్య 10థ్. అంత కొట్టినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుండేగా అప్పుడు మైండ్‌లో ఎగ్జాక్ట్‌లీ ఏమనిపిస్తుండే చిన్నగున్నప్పుడు? ఇప్పుడు గాదు. ఈ చదువులు ఇయన్నీ మన వల్ల అయ్యే పనులా లేవే అని అనిపించేది. అంతే. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది గాదు. ఏం చదువుతానే అన్నట్టు ఉండేదనమాట. కానీ ఎయిత్ నుండి ఫుల్‌గా టర్న్ అయిపోయా. లైక్ టాపర్స్ బ్యాచ్‌లో ఒకదాన్ని. అస్సలు చదివేదాన్ని గాదు. జస్ట్ అసలు క్లాస్ అలా వింటూ ఉండేదాన్ని. రాసుకొని ఎళ్ళిపోయేదాన్ని. టాపర్స్ బ్యాచ్‌లో ఒకదాన్ని ఉండేదాన్ననమాట. మా సార్‌లే నమ్మలేదు. నువ్వు సిక్స్త్ క్లాస్‌లో అట్లుండేదానివి 10థ్ క్లాస్‌లో ఎట్లా అయ్యావు? ఎలాగయ్యావు? అని అడుగుతారు మా సార్‌లే. అంటే యాక్చువల్‌గా మా మమ్మీ ఎంత స్ట్రాంగ్‌గా ఉండేదంటే ఏదైనా బిలీవ్ చేస్తే నాకు సెకండ్ క్లాస్ అంటే నాకు థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అనుకుంటా. దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ క్లాస్‌లో వేసేద్దాం. ఇంకా ఏం వస్తలేదు అనుకోనంటే ఒక అంటే పూర్తిగా తెలుగు రాకపోవడం వల్ల ఫస్ట్ స్టాండర్డ్‌లో వేస్తా అన్నారు. కానీ మా మమ్మీ ఎంత నమ్మిందంటే ఒక 1 ఇయర్ ఈ 1 ఇయర్ నన్ను టైమ్ ఇవ్వండి. తనకు తెలుగొచ్చేలా నేను చేస్తానని చెప్పి
1 ఇయర్ అంత టైం కూడా తీసుకోవాలి మా మమ్మీ. ఒక 3 మంత్స్ గట్టిగా కూర్చొని మొత్తం తెలుగు వచ్చినట్టు చేసింది. కోర్స్ ఇంగ్లీష్ మర్చిపోయాను నేను. అది వేరే విషయం. బట్ అదే ఇంగ్లీష్ మర్చిపోయా, కానీ తెలుగు అయితే